31,000 ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సిఐఐ సమిట్కి సంబంధం లేకుండా ఈ సిఐఐ సమిట్తో కలుపుకొని గత 17 నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్ టుగెదర్ 22 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని, అందుకు 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు. ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని, లోకేష్ గారి పట్టుదల అని, దూరంగా వెళ్ళిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలే కంపెనీలని, ఇలా కూటమి కాడర్ కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బాగుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారాలని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఇన్వెస్టర్లు రావాలని, ఇండస్ట్రీలు రావాలని, మరి ముఖ్యంగా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ స్పిరిట్ని స్పాయిల్ చేయటం మా ఉద్దేశం కాదు. కానీ ఎంఓయూల పేర్లతో, పెట్టుబడి పేరుతో, ఉద్యోగాల పేరుతో గత 11 సంవత్సరాలుగా జరుగుతున్న మోసాన్ని ప్రజల ముందు పెట్టడం మా బాధ్యత. ఎంఓయూల పేర్లతో, పెట్టుబడుల పేర్లతో, ఉద్యోగాల పేర్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టడం కాదు కదా, కాలీఫ్లవర్లు పెడుతున్నారు వచ్చిపోతున్న ప్రభుత్వాలు. ఎంఓయూలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఈ పదాలన్నీ గత 11 సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ హైప్ కోసం వాడుకుంటున్నారు, పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు, డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కనీసం నాలుక గీసుకోవడానికి కూడా ఇవి పనికి రావటం లేదు. ఇదే చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2014 to 2019 పీరియడ్లో చంద్రబాబు గారు 3 సమిట్లు పెట్టారు. 2016లో ఒకటి, 2017లో ఒకటి, 2018లో ఒకటి. ఈ 3 సమిట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న ఎంఓయూలు 1761 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దానికి గాను 19 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ 3 సమిట్ల ద్వారా ఈ 3 సమిట్ల ద్వారా ఈ 1761 ఎంఓయూల ద్వారా 30 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు. మరి ఆ టైం పీరియడ్లో 30 లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా? 19 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా? ఈ 1761 ఎంఓయూలకు సంబంధించి కనీసం 10% అయినా
గ్రౌండ్ అయ్యాయా, నిజమయ్యాయా అంటే లేదు. కనీసం 10% కూడా నిజరూపం దాల్చింది లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో గ్లోబల్ సమిట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దీంట్లో 340కి పైగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినట్టు, 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నట్టు, దీనివల్ల 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టు అప్పుడు వైసీపీ ప్రకటించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు ఎలక్షన్లలో 20 లక్షల ఉద్యోగాలు మన యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? గత 11 సంవత్సరాలుగా ఇలా నాయకులు వస్తున్నారు, ముఖ్యమంత్రులుగా సమిట్లు పెడుతున్నారు, ఎంఓయూలు సంతకాలు పెడుతున్నారు, లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కనీసం 10% కూడా ఇది రియాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వటం లేదు. ఇన్ని లక్షల కోట్లు, 19 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ముందు టర్మ్లో పెట్టుబడులు వచ్చున్నా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో సమిట్లో సైన్ చేసిన 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు, ఎప్పుడో అభివృద్ధి చెందేది. చంద్రబాబు గారి టైంలో 30 లక్షల ఉద్యోగాలు వచ్చున్నా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చున్నా మన రాష్ట్రంలో ఈరోజు 50 లక్షల నిరుద్యోగ యువత ఉండేది కాదు. ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో యువతకి ఇక్కడ ఉద్యోగం లేక బయట రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇక్కడ ఉన్న టాలెంట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అంటే గిగ్ జాబ్లో లేక డ్రైవర్లుగాను, చిన్న రెస్టారెంట్లో పనిచేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ కూడా బయట అయితే మంచి ఉద్యోగం వస్తుంది కదా అని చూసి వలస వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇలా ముఖ్యమంత్రులు సమిట్లు పెట్టి ఇంతిన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చున్నా, ఇలా 30 లక్షలు ఒకరు, 20 లక్షల ఒకరు ఉద్యోగాలు ఇచ్చున్నా మన యువతకు ఈ గతి పట్టుండేది కాదు. అందుకే చెప్తున్నాం, చంద్రబాబు గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు నమ్మకం కుదరటం లేదు. మీరు సమిట్లు పెడుతున్నారు, 100ల కొద్ది ఎంఓయూలు సైన్లు చేస్తున్నారు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ మాకు నమ్మకం కుదరటం లేదు. అందుకే చంద్రబాబు గారికి సలహా ఇస్తున్నాం, బాండ్ పేపర్. చంద్రబాబు గారు బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెట్టి 613 ఎంఓయూలు మేము సైన్ చేశాం, 16,31,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం, 13,25,00,000 కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా? రాష్ట్రం 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని మోసం చేయడం దగ్గర మొదలు పెడితే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పల్లో ఇద్దరూ ముంచారు. పోలవరం 41 మీటర్లకే వాటర్ స్టోరేజ్ లెవెల్ను తగ్గిస్తే అదొక బ్యారేజ్గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మిగిలిపోతుంది అని తెలిసి కూడా అక్కడ మోసం మొదలు పెడితే విశాఖపట్నం స్టీల్ వరకు, విశాఖ స్టీల్ని అదానికి ఇవ్వడానికి ఎన్ని కుతంత్రాలు, దాన్ని ఎన్ని రకాలుగా నష్టాల పాలు చేయాలో, ఒకవేళ సెయిల్లో విలీనం చేసినా లేకపోతే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినా అది లాభాల బాట పడుతుంది కాబట్టి క్రమేణా దాన్ని కూనీ చేయటానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి ఇద్దరూ పాల్పడ్డారు. ఇలా రాజధాని విషయం అయితేనేమి,
లేక కడప స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ సెయిల్ ద్వారా పబ్లిక్ సెక్టర్ యూనిట్గా ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది మన విభజన హామీ అయితే ఆ విషయంలో మోసం చేయడానికైనా ఏ విషయంలో అయినా ఇలా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాష్ట్ర ప్రజలని 11 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. అందుకే చెప్తున్నాం సార్, మాకు నమ్మకం కుదరట్లేదు. మీరు సమిట్ పెట్టారు, ఇన్ని వందల ఉద్యోగాలు అన్నారు, 100 ఉద్యోగాలు, లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు, లక్షలు ఉద్యోగాలు. ఓహోహో, ఎన్ని మాటలు! ఇవేవైనా నిజరూపం దాలుస్తాయా? మాకు నమ్మకం లేదు. అందుకే అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టగలరా? ఈ సంతకం పెట్టగలిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీరు కూడా సంతకం పెట్టాము కాబట్టి ఇంకా చిత్తశుద్ధితో ఇంకా మోటివేటెడ్గా పనిచేస్తారు కావచ్చు. కాబట్టి ఈ బాండ్ పేపర్ మీద చీఫ్ మినిస్టర్ గారు ఈ సమిట్కు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కమిట్మెంట్ ఇవ్వాలని, సంతకం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు గారు ఈరోజు అన్నదాత సుఖీభవ కింద 2వ విడత 7,000 రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా ఉంది. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశారు. రెండో సంవత్సరం కూడా కేంద్రంతో కలిపి ఇయ్యటానికి 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా మొదటి విడత 46 లక్షల మందికి ఇచ్చారు. రెండో విడత ఇయ్యటానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం, చంద్రబాబు గారు ఒకవేళ మీకు ఎలక్షన్లప్పుడు మీరు ఇచ్చిన మాట గుర్తు లేదేమో, మీరు స్వయంగా కేంద్రానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తుంది అని మీరు మాటిచ్చారు. మీరు మాట తప్పుతున్నారు. ఇప్పుడు కేంద్రంతో పిఎం కిసాన్ స్కీమ్తో దీన్ని ముడిపెట్టి మీరు ఇస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. రైతుల దగ్గరికి వెళ్ళి మీకు చంద్రబాబు గారు ఎంత ఇచ్చారు అని అడిగితే మొదట విడతలో కేవలం 5,000 వచ్చింది అని చెప్తున్నారు. అంటే ప్రజలకు అర్థమవుతుంది మీరెంత ఇస్తున్నారు, కేంద్రం ఎంత ఇస్తుంది అని. మీరు మాట నిలబెట్టుకున్న వాళ్ళు కావాలి అంటే మొత్తం 20,000 మీరే చెల్లించాలి. అదనంగా వచ్చేది రైతుకి కేంద్రం నుంచి అదనంగా రావాలి తప్పితే మీకు దానితో సంబంధం ఏమిటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర రైతులు అన్ని పెట్టుబడి ధరలు అన్నీ పెరిగిపోయాయి. విత్తనాలైతేనేమి, ఎరువులైతేనేమి, యూరియా దొరకటం లేదు, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇలా ప్రతిదీ రైతుకి ఖర్చు, లేబర్ అయితేనేమి ఇలా ఖర్చు పెరిగింది. వచ్చే ఆదాయం, మద్దతు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు, తడిచిపోయిందనో ఇంకోటనో అసలు రైతుకు ఏ ఆసరా లేదు. మొన్న మొంతా తుఫాన్లో కూడా 20 లక్షల ఎకరాలలో నష్టం జరిగింది అంటే చంద్రబాబు గారు పంట నష్టం చెల్లించాల్సి వస్తుంది అని 4 లక్షలే అన్నారు. దానికి కూడా మేము డిమాండ్ చేశాం, కనీసం 25,000 రూపాయలు మీరు రైతులకు ఇవ్వకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు అని. కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్ర బృందం వచ్చింది, హడావిడి చేసి వెళ్ళిపోయారు తప్పితే ఆ ఇన్సూరెన్స్, ఆ బీమా కూడా, ఆ నష్టపరిహారం కూడా వచ్చినట్టు లేదు. పంట బీమా ఎలాగో కట్టడం లేదు. రైతులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజానికి చెప్పాలంటే మీరు ఇచ్చే 5,000, 7,000 ఏ మూలకు సరిపోదు. కానీ కనీసం ఇప్పటికైనా చంద్రబాబు గారు తన వాగ్దానం గుర్తు చేసుకోవాలి. అన్నదాత సుఖీభవ మీరు మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవ్వాలి అంటే మొదటి సంవత్సరం కూడా ఇవ్వండి, ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు మీరు ఇచ్చినట్టుగా రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చాలా దారుణంగా చూస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని 20 మిలియన్ టన్నుల ప్లాంట్గా చేయడానికి ప్రణాళికలు చేశారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఒక్క రకంగానైనా స్టీల్ ఫ్యాక్టరీని ఆదుకున్న వాళ్ళ? ఈరోజు ఇన్ని మాటలు అంటున్నారే, ఈ ఎంప్లాయీస్ కాదా స్టీల్ ఫ్యాక్టరీని ఇంతకాలం నిలబెట్టింది? 30,000 ఎంప్లాయీస్ ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు సగానికి సగం తీసేశారు, అయినా కూడా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. తప్పిదాలన్నీ మీరు చేసి రా మెటీరియల్ మీరు సరఫరా చేయరు, క్యాప్టివ్ మైన్స్ మీరివ్వరు, సెయిల్లో విలీనం మీరు చేయడానికి ఏమాత్రం కృషి చేయరు. మొన్న క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడానికి మిట్టల్ పక్కన స్టీల్ ఫ్యాక్టరీ ఉంటే ఆ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ వెళ్ళి మినిస్టర్ని కలిసారే. మరి స్టీల్ ఫ్యాక్టరీకి అడగాలని మీకు అనిపించలేదా? సో మీ బాధ్యతగా మీరు చేయాల్సింది ఏ పని చేయరు, పైగా ఇప్పుడు నింద ఎంప్లాయీస్ మీద పెడతారా? ఇది చాలా చాలా దారుణం. ముమ్మాటికి వైజాగ్ స్టీల్ వైట్ ఎలిఫెంట్ కానే కాదు, కేవలం ఇది అదానీకి ఇవ్వాలి. బీజేపీ మనిషి అదానీ, మోడీ చేతిలో జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా కీలుబొమ్మలే. కేవలం అదానీ కోసమే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మెల్లమెల్లగా కూనీ చేస్తున్నారు, రక్తం పిండేస్తున్నారు. అది ఒక ఈ చచ్చిపోయింది అనిపించే స్టేజ్కు తీసుకొచ్చి దాన్ని పక్కన అదానికి, ఇప్పటికే అదాని డేటా సెంటర్ ఉంది, అక్కడ అదాని పోర్ట్ ఉంది, ఇక ఇది కూడా ఇచ్చేయాలి అన్నది వీళ్ళు చేస్తున్న కుట్ర. పక్కన గంగవరం పోర్టు కూడా ఎంత బాధాకరం అండి. రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్లలో గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ప్రణాళిక చేస్తే సొంత కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 600 కోట్ల రూపాయలకి అదానికి గంగవరం పోర్టుని ఇచ్చేయడం జరిగింది. ఇది అన్యాయం కాదా? ఏ ముఖ్యమంత్రి నిలబడ్డాడండి విశాఖ స్టీల్ కోసం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు, విశాఖ స్టీల్ కోసం మేము రాజీనామాలు చేస్తామంటారు, విశాఖ స్టీల్ కోసం ఉద్యమిస్తామంటారు. మరి అధికారంలోకి వస్తే ఏం రోగం వస్తుంది మీకు?